నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. అంగుళానికి ఒక కుంభకోణం, అడుగుకొక స్కామ్. రాజధాని పేరుతో పచ్చముఠ రాచ దోపిడీకి తెరతీసింది. వేల మంది రైతులను ముంచింది. వేలాది ఎకరాలకు టెండర్ పెట్టింది. మరో 1,00,000 ఎకరాలను హాంఫర్ట్ చేయడానికి తహతహలాడుతోంది. అప్పులు, అవినీతి సాక్షిగా అమరావతి అంటేనే ఐకానిక్ స్కామ్ అంటున్నారు 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు. ఇప్పుడు రైతుల భూములే లక్ష్యంగా మరో కుట్రకి తెరతీశారు పాలకులు. భూసేకరణ కుతంత్రంతో రైతుల భూములు లాక్కోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే భూములిచ్చిన రైతులకు నరకం చూపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం భూములు ఇవ్వని రైతులపై సరికొత్త పన్నాగాలు పన్నుతోంది. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ఆగ్రహించిన రైతులు మాకొద్దీ గుదిబండ అంటూ పోరుబాట పడుతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. 99 పైసలకే ఎకరాలకెకరాల భూ పందేరం చేస్తారు. 99 పైసలకే ఎకరాలు ఇచ్చేస్తున్నారంటే పాపం వాళ్ళేమన్నా నిరుపేదలేమో అనుకుంటారేమో. కాదు, అందరూ సౌండ్ పార్టీలు. మామూలు సౌండ్ కాదు, కార్పొరేట్ సౌండ్ పార్టీలు. వాళ్ళకి మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం 99 పైసలకే ఎకరాలకెకరాలు ధారదత్తం చేస్తుంది. ఇక జగన్ ప్రభుత్వం కష్టపడి కట్టిన మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఆసుపత్రులు అన్నీ పచ్చ బినామీల పాలు చేయడానికి తెగ ఆరాట పడిపోతూ ఉంటుంది. ఇన్ని అక్రమాలా, ఇంత అన్యాయమా అని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. ఆ పైన ఇదంతా ప్రజాసేవే అని ఒక స్టేట్మెంట్. ఇప్పుడు అమరావతిలోనూ ఈ తరహా ప్రజాసేవని ఉధృతం చేస్తోంది పచ్చముఠ. రాజధానికి భూములివ్వని రైతులకు నరకం చూపిస్తున్నారు. రకరకాలుగా వేధిస్తున్నారు. చివరికి పచ్చని పంటలను జేసీబీలతో ధ్వంసం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆటవిక పాలన రాజ్యమేలుతోంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన పాలకులు రెడ్ బుక్ అరాచకాలను అమలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో మారణ హోమం జరుగుతూనే ఉంది. హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, ఆస్తుల ధ్వంసం. ఏపీ అంతటా నిత్యం రక్తపాతం సాగుతూనే ఉంది. అభివృద్ధి మీద దృష్టి లేదు. ప్రజల సంక్షేమం మీద ధ్యాస లేదు. ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేదు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న బాధ్యత లేదు. తమ ఆటవిక పాలన వైపు వేలు చూపించిన ప్రతి ఒక్కరిపై పచ్చముఠ దాడులకు దిగుతూనే ఉంది. ఇప్పుడు ఈ అరాచకాలు అమరావతి రైతుల దాకా వచ్చాయి. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులను నమ్మించి ఎలా నట్టేట ముంచేశారో ప్రపంచమంతా చూస్తూనే ఉంది. ఇప్పుడు భూములు ఇవ్వని రైతులను రకరకాలుగా వేధిస్తూ వాళ్ళకి నరకం చూపిస్తున్నారు పాలకులు. వారి పొలాలకు దారి లేకుండా చేస్తున్నారు. వారి భూముల్లో కరెంటు స్తంభాలు పడేస్తున్నారు. మోటార్లు, పైపులు మాయం చేస్తున్నారు. ఇవన్నీ ఒక ప్రభుత్వం చేయాల్సిన పనుల. రైతులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తే నెలల తరబడి కనీసం ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేయలేదు. తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో భూములు ఇవ్వని వందలాది మంది రైతుల బాధలు వర్ణనాతీతం. తాడేపల్లి మండలం ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో ఉండవల్లి నుంచి అమరావతికి వెళ్లే రహదారులు రోడ్డు కిరువైపులా జనావాసాల మధ్య ఉన్న వందలాది మంది రైతులు భూ సమీకరణకు తమ భూములను ఇవ్వలేదు. దాంతో వారి భూములను భూసేకరణ కింద తీసుకుంటామంటూ ప్రభుత్వం, సిఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. భూములు ఇవ్వటానికి వ్యతిరేకంగా ఉండటంతో ప్రభుత్వం తమపై రకరకాలుగా కక్ష సాధిస్తోందని రైతులు చెబుతున్నారు. అంతకుముందు బ్యాంకు రుణాలు వచ్చేవని, ఇప్పుడు బ్యాంకులు రుణాలు ఇవ్వటం ఆపేశాయని రైతులు పేర్కొన్నారు. తమ పొలాలకు రిజిస్ట్రేషన్లు కూడా ఆపేశారని వారు ఆపోతున్నారు. ఇప్పుడిచ్చిన నోటిఫికేషన్ తప్పుల తడకగా ఉందని, చనిపోయిన రైతుల పేర్లు కూడా నోటిఫికేషన్లో వచ్చాయని, కుటుంబంలో ఆస్తి పంపకాలు చేసుకున్నా అవేవి ఆన్లైన్లో కనిపించడం లేదని చెప్తున్నారు. జేసీబీలతో దౌర్జన్యానికి దిగారు. పచ్చని పంట పొలాలను ధ్వంసం చేశారు. అరటి, మొక్కజొన్న పంటలను పీకేశారు. పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్న రైతులను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. టిప్పర్లలో మట్టి తీసుకొచ్చి పంట పొలాల్లో రోడ్లు వేశారు. పచ్చని పంట ధ్వంసం చేసి పచ్చని పొలాలను సర్వనాశనం చేసేదాకా పాలకులు నిద్రపోలేదు. అన్నం పెట్టే రైతన్నలను రోడ్డును పాడేసేంత రాక్షసత్వం. ఎందుకంటే వాళ్లు అమరావతి పేరుతో చేస్తున్న అరాచకాలకు సహకరించకపోవటమే, భూములు ఇవ్వటానికి అంగీకరించకపోవటమే. 5 కోట్ల రూపాయల నుంచి 7 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతున్న పొలాలకు, ఆ ధరకు అమ్మకాలు, కొనుగోలు జరిగిన ప్రాంతంలో ఎకరాకి 60 లక్షలు, 70 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవటానికి పాలకులు రెడీ అయినా బలి కావటానికి రైతులు సిద్ధంగా లేరు. కార్పొరేట్ సంస్థలకు 100ల కోట్ల రూపాయల విలువైన భూములను
ఎకరా 99 పైసలకు పందేరం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తమ దగ్గరకు వచ్చేసరికి అత్యంత క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోందని రాజధాని రైతులు వాపోతున్నారు. అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు ఈ ధర నిర్ణయించే క్రమంలో ఎంత నిర్ణయించారు ఏంటి అనేది అడిగినప్పుడు వాళ్ళు సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ వారు చిన్నికృష్ణ అనే ఆయన ఇన్ఛార్జి ఆయన ఏం చెప్పారంటే ఉండవల్లి ఇన్ఛార్జి ఆయన ఏమన్నా 70 లక్షలు నిర్ణయించామని చెప్పారు. రైతులు ఏం అడిగారంటే మీరు 70 లక్షలు ఏ రకంగా ఏ బేసిస్ ప్రకారం నిర్ణయించారండి, ఇగో ఇది పలానా సర్వే నెంబర్లో పలానా ఏరియాలో పలానా వాళ్ళు ఒక ఇన్ని డాక్యుమెంట్స్ ఇన్ని కోట్లు పెట్టి పర్ ఎకరా 6 కోట్లు 7 కోట్లు కూడా 5.5 కోట్లు రిజిస్ట్రేషన్ అయిన భూమి ఉంది. అలాంటి డాక్యుమెంట్స్ 7-8 డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇవన్నీ కన్సిడర్ చేయట్లేదు మేము అని చెప్పేసి పక్కన పడేశారు. ఇవన్నీ కన్సిడర్ చేయకోకుండా వాళ్ళ సొంతగా ఏదైతే లీస్ట్ ప్యాకేజ్ జరిగిందో లీస్ట్ జరిగిన రేట్ని కన్సిడర్ చేసేసి దాన్నే ప్రకటించారు అవార్డు నోటీస్. దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. పచ్చని పంటలను ధ్వంసం చేయటమే కాదు, కొండవీటి వాగుపై పెనుమాక వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ పక్క పొలాలకు వెళ్లే విద్యుత్ స్తంభాలను లారీలతో గుద్ది పడిపోయేలా చేశారు. రైతుల పొలాల్లో ఉండే విద్యుత్ మీటర్లు మోటార్లు మాయం చేసేశారు. దొంగలు మోటార్ల వరకే ఎత్తుకెళ్తారని బోర్లు పైపులతో సహా తీసుకువెళ్లిపోవటంతో ఇది ప్రభుత్వ పెద్దల దన్నుతో కాంట్రాక్టర్లు చేసిన పనే అని రైతులు అభిప్రాయపడుతున్నారు. బలవంతపు భూసేకరణను హైకోర్టులో సవాల్ చేసినా దౌర్జన్యం ఆగటం లేదని రైతులు వివరించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు ప్రభుత్వం తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రైతులపై రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. భయపెట్టి భూములు లాక్కోవటం దుర్మార్గం అన్నారు. రైతుల నోట్లో మట్టి కొట్టి కాంట్రాక్టర్లకు దోచి పెడతారా అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మీరు సీఎం రమేష్ గారు కొనడానికేమో 5 కోట్ల పై చిక్కు పెట్టి కొంటాడు అధికారికంగా, రైతుల దగ్గర నుంచి పొలం లాక్కునేటప్పుడు మాత్రం 2,47 లక్షలు ఇస్తారు. ఏంటి అన్యాయం? నేను ఒక మాట మాట్లాడతా. స్క్వేర్ ఫీటు 20,000 పైచీలు కట్టిస్తున్నాడు. 2 ఎకరాల 75 సెంట్లకి 6 కోట్లు 7 కోట్లు ఇస్తే ఎంత నష్టం జరిగింది ప్రభుత్వానికి చెప్పండి, నాకు అర్థం కాదు. అంటే రైతుల పక్షానేమో వారికి అన్యాయం చేస్తారు, కాంట్రాక్టుల పక్షానేమో న్యాయం చేస్తారు. ఎందుకు కాంట్రాక్టుల పక్షాన్ని న్యాయం చేస్తారు? కమిషన్లు వస్తున్నాయి. రైతులు ఎవరిగా కమిషన్లు? మన లౌకేష్ బాబుకి రైతులు వీళ్ళకి తలొక 7 కోట్లు 8 కోట్లు ఇచ్చారనుకోండి, 1 కోటి రూపాయలు లోకేష్కి ఎవరుగా? అక్కడైతే 20,000 పెట్టి స్క్వేర్ ఫీట్ కడితే దానిలో 5,000 6,000 ఇస్తారు. ఏమిటి అన్యాయం అంటున్నా? రైతుల మీద పోలీసులు ప్రయోగిస్తారా? రైతుల మీద బుల్డోజర్లు ప్రయోగిస్తారా? మహిళా రైతులు లాగి పారేస్తారా? ఏంటి అన్యాయం? భూములివ్వని రైతులను పంట పండించుకోనివ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. తాజాగా కొండవీటి వాగుకు ఎటువంటి వరద రాకపోయినా కొండవీటి వాగు గట్లకు గండి కొట్టి ఆ నీటిని రిజర్వాయర్లోకి వదిలేశారు. దీంతో ఈ నీరు రిజర్వాయర్లోకి చేరి ఈ రైతుల పొలాల చుట్టూ నీరు చేరింది. 15 అడుగుల లోతు ఉన్న రిజర్వాయర్ నిండిపోవటంతో పంట పొలాల నేల కోతకు గురై రిజర్వాయర్లో కలిసిపోతోంది. కోర్టులో ఈ అంశంపై వివాదం కొనసాగుతూనే ఉండగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రైతుల భూముల్లోకి యంత్రాలను దింపి స్వాధీనం చేసుకోవటాన్ని ప్రతిపక్షాలు, ప్రజలు, మేధావులు అందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అమరావతి పాలకుల అంతులేని భూదాహానికి, రైతుల అంతులేని వ్యధకి కేరఫ్ అడ్రస్. రాజధాని పేరుతో రైతుల నుంచి భూములు తీసుకుని 10 ఏళ్లు దాటిపోయింది. అమరావతి కేంద్రంగా స్కామ్ల మీద స్కాములు జరిగిపోయాయి, కానీ రాజధాని నిర్మాణ పరంగా జరిగిందే లేదు. భూములిచ్చిన రైతులకు న్యాయం చేసింది లేదు. అసలు చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మిస్తోందా లేక రియల్ ఎస్టేట్ వెంచర్ వేసి వ్యాపారం చేస్తోందా అని ఆర్థిక రంగ నిపుణులు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సమీకరించిన భూమిలో రాజధాని నిర్మాణంపై దృష్టి సారించకుండా మలివిడత భూ సమీకరణకు సిద్ధమవ్వటం ఏంటని నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే భూములివ్వని రైతుల మీద పగబట్టింది అరాచక ప్రభుత్వం. రైతుల ఉసురు పోసుకోవటానికి తహతహలాడిపోతోంది. తరతరాలుగా వారసత్వంగా వస్తోన్న పొలం, రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన పొలం, అది కేవలం ఆస్తి మాత్రమే కాదు, ఆత్మగౌరవం, కుటుంబ గౌరవం. రేపటికే కాదు, వారసుల జీవితాలకు భరోసా. అలాంటి భూమి మీద చంద్రబాబు కన్నుపడింది. భూములిస్తే చాలు కోటీశ్వరులైపోతారు, తరతరాలు కూర్చుని తిన్నా తరగని శ్రీమంతులైపోతారని రైతులకు నమ్మబలికారు. మరో 10 ఏళ్లలో అమరావతి లండన్ని మించిపోతుంది, సింగపూర్ని తలదన్నేస్తుంది అని ఎల్లో మీడియా కల్పిత కథనాలతో ఊదరగొట్టింది. నమ్మి అమరావతికి భూములిచ్చిన పాపానికి ఇప్పుడు అష్టకష్టాలు పడుతున్నారు వేల మంది రైతులు. అటు భూములు పోయాయి, ఇటు ప్రభుత్వం అభివృద్ధి చేసి ఇస్తానన్న ప్లాట్లు ఇవ్వలేదు.
అయినా చంద్రముఠా భూదాహం తీరలేదు. మరో 50,000 ఎకరాల మీద వారి కన్నుబడింది. అప్పులతో రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు. అవినీతితో ప్రజల రాజధాని ఆకాంక్షలను చిదిమేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ఉండడమే మీకు శాపం అంటూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు. అమరావతి అంతులేని కుంభకోణాల కేంద్రమే కాదు, రైతుల అంతులేని వ్యధకి కేరఫ్ అడ్రస్ కూడా. రాజధాని పేరుతో రైతుల నుంచి భూములు లాక్కొని 10 ఏళ్లు దాటిపోయింది. అమరావతి పేరు చెప్పుకొని వేల కోట్ల రూపాయలు దోచుకోవటం తప్ప జరిగిందేం లేదు. అమరావతి పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు, రాబోయే రోజుల్లో లక్షల కోట్ల రూపాయలు దిగమింగటానికి భారీ స్కెచ్ వేసేశారు. అంత డబ్బు ఎలా వస్తుందంటారా? ఏముంది, అడుక్కోవడమే. అదేనండి అప్పులు చేసి అమరావతికి ఖర్చు పెట్టామని కలరింగిచ్చి ఆ సొమ్మంతా స్వాహా చేసేస్తారన్నమాట. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫినాన్స్ సిటీ అంటూ చంద్రబాబు నుంచి మంత్రుల వరకు ఇచ్చే బిల్డప్ తెలుగు ప్రజలకు కొత్తేం కాదు. కానీ నిజం ఏంటంటే అమరావతి సెల్ఫ్ ఫినాన్స్ సిటీ కాదు. ఆ మాటకొస్తే ఇప్పుడున్న 50,000 ఎకరాల్లో అమరావతి నిర్మిస్తే అది కేవలం మున్సిపాలిటీ అని కూడా స్వయంగా చంద్రబాబే తేల్చి పారేశారు. అమరావతిలో రోడ్లు, విద్యుత్ లాంటి మౌలిక సౌకర్యాల కల్పనకే 8 నుంచి 10 లక్షల కోట్ల రూపాయల దాకా ఖర్చు చేయాలి. అంటే అన్ని లక్షల కోట్ల రూపాయలు కేవలం రోడ్లు, డ్రైనేజీల కోసం అప్పులు చేయాలన్నమాట. ఇప్పటికే రాజధాని కోసం భూములిచ్చి రోడ్డున పడిన వేలాది మంది రైతుల గోడు చంద్రబాబు పట్టించుకోవటం లేదు. వారికి తిరిగి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్స్ సంగతి ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అసలు ఎక్కడ ప్లాట్లు కేటాయిస్తారో చెప్పే పరిస్థితే లేదు. రైతులు గట్టిగా అడిగినప్పుడు మాత్రం లాటరీ వేస్తున్నామంటూ కొంత హడావుడి చేసి కాగితాలు చేతిలో పెడుతున్నారే తప్ప రైతులకు ఫిజికల్ గా తమ భూమి ఎక్కడుందో చూపించటం లేదు. కొంతమంది అత్యంత జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు చాలా మంది రైతులకు చెరువుల్లోనూ, వాగు పోరంబోకు భూముల్లోనూ, అలాగే రాజధాని కోసం రైతులు ఇవ్వని భూముల్లోనూ ప్లాట్లు కేటాయించినట్లుగా తేలింది. దీంతో ఆ రైతులు లబోదిబోమంటూ సిఆర్డీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ వారి సమస్యల పరిష్కారం అనేది జరగటం లేదు. చంద్రబాబు ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని నిర్మిస్తా అన్నప్పుడు భూములిచ్చిన రైతులు పొంగిపోయారు. తమ పిల్లల భవిష్యత్తు బంగారమే అని సంబరపడ్డారు. 10 ఏళ్లు గడిచిపోయాయి. నాడు రైతుల చిన్న పిల్లలంతా ఇప్పుడు ఉన్నత చదువులకొచ్చారు. ఆడపిల్లలు పెళ్లిడుకొచ్చారు. ఇటు చూస్తే పొలం లేదు, అటు చూస్తే చంద్రబాబు ఇస్తానన్న రెసిడెన్షియల్, కమర్షియల్ ఫ్లాట్స్ లేవు. పిల్లలకి మంచి చదువులు కూడా చెప్పించలేక అల్లాడుతున్నారు. మొదటి విడత సమీకరణ కింద 10 ఏళ్ల క్రితం భూములిచ్చిన తమకు అప్పట్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదని, అభివృద్ధి చేసిన రెసిడెన్షియల్, వాణిజ్య, కమర్షియల్ ఫ్లాట్లు ఇవ్వలేదని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతుల్లో ఆగ్రహావేశాలు గమనించిన చంద్రబాబు సర్కార్ కాస్త వెనక్కి తగ్గినట్లు తగ్గి కొత్త పన్నాగాలకు పదును పెట్టింది. రాజధాని ప్రాంతంలో భూముల ధరలు పెరగాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అవి రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని చంద్రబాబు, మంత్రి నారాయణ పదే చెప్తున్నారు. వీటి నిర్మాణానికి భూమి అందుబాటులో లేదని వాపోతూ వచ్చారు. రాజధాని 29 గ్రామాలకే పరిమితమైతే అదో చిన్న మున్సిపాలిటీగా మిగిలిపోతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాలంటే తమ భూదాహం తీరాల్సిందే అని తేల్చేశారు. మరో 50,000 ఎకరాలకు టెండర్ పెట్టేస్తున్నారు. అదే సమయంలో రాజధానికి భూములివ్వని రైతులను తీవ్రంగా వేధిస్తున్నారు. చివరకు పచ్చని పంటలను జేసీబీలతో ధ్వంసం చేసే స్థితికి దిగజారిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రం. నిన్నటిదాకా ఈ మాట చెబుతూ ప్రజల సానుభూతిని పొంది తన అవినీతికి కొనసాగించాలని చంద్రబాబు అండ్ కో విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ అసలు నిజం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రం కాదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా చేయబడుతున్న రాష్ట్రం. అలా చేస్తుందెవరో తెలుసా? నిత్యం అమరావతి పేరు జపిస్తూ ప్రజల కళ్ళకి గ్రాఫిక్స్ గంతలు కడుతున్న చంద్రబాబే. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ తెలీదు. అమరావతి నిర్మాణానికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అవుతాయో ఎవరికీ తెలీదు. అమరావతి అసలు పూర్తవుతుందో లేదో ఎవరికీ తెలీదు. ఇప్పటికే అమరావతి పేరు చెప్పి 50,000 కోట్ల రూపాయల దాకా అప్పులు చేసేశారు. ఇక అవినీతి సంగతి చెప్పక్కర్లేదు. మరోవైపు భూములిచ్చిన రైతులను, భూములివ్వని రైతులను అందరినీ వేధిస్తున్నారు, పీడిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మావిగన్ ప్రతిపాదనకి తెలుగు ప్రజలంతా జై కొడుతున్నారు. మావిగన్ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. అతి తేలిగ్గా అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చుకోవచ్చు. మావిగన్
ఇక్కడ 2 అతిపెద్ద రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మావిగన్, ఇక్కడ పోర్ట్ ఉంది. మావిగన్లో రోడ్లున్నాయి, మౌలిక సదుపాయాలున్నాయి. అన్నింటినీ మించి అత్యంత కీలకమైన మానవ వనరులున్నాయి. అవును, మావిగన్ జనాభా దాదాపు 1/2 కోటి పైనే. పెట్టుబడుల వెల్లువ మొదలు కావడానికి సరైన క్యాపిటల్ మావిగన్. ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించే సమర్థవంతమైన క్యాపిటల్ మావిగన్. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దే నిజాలు. అందుకే ప్రజలంతా మావిగన్ గురించి చర్చించుకుంటున్నారు, మావిగన్కి మద్దతు పలుకుతున్నారు. ఏపీ తలరాతని మార్చే శక్తి సామర్థ్యాలు మావిగన్కే ఉన్నాయని తేల్చి చెబుతున్నారు. ఒక్క పచ్చముఠా మాత్రం ఏపీ ప్రయోజనాల కన్నా అమరావతిలో అవినీతి వ్రతమే తమకు ముఖ్యం అంటోంది. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందన్న ప్రశ్నకి సమాధానం ఎవ్వరి దగ్గర లేదు. కానీ అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనకే లక్షల కోట్ల రూపాయలు అవుతుందన్నది మాత్రం పచ్చి నిజం. అమరావతికి భూములిచ్చిన రైతులను ప్రభుత్వం రోడ్డుకు లాగేసిందన్నది పచ్చి నిజం. భూములివ్వని రైతులను దారుణంగా వేధిస్తోందన్నది పచ్చి నిజం. అమరావతి పేరుతో వేల కోట్ల రూపాయల అప్పులు రాష్ట్రానికి భారంగా మారాయన్నది పచ్చి నిజం. అమరావతిలో సాగుతున్న అవినీతికి అడ్డు అదుపు లేదన్నది పచ్చి నిజం. ఈ నిజాలన్నీ అమరావతి ఆంధ్రప్రదేశ్కి గుదిబండ మాత్రమే అన్న నిజాన్ని ఎలుగెత్తి చాటుతున్నాయి. అందుకే ఇప్పుడు 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్కి జై కొడుతున్నారు. అమరావతి రాష్ట్రానికి గుదిబండ అని, మావిగన్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజన్ అని మేధావుల నుంచి సామాన్య ప్రజలు కూడా తేల్చి చెప్తున్నారు. ఈ నిజాలన్నీ పచ్చముఠాకి తెలియవు అనుకోవటం పొరపాటే. అన్నీ పచ్చముఠాకి తెలుసు. కానీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కన్నా అమరావతిలో చేస్తున్న అవినీతే ముఖ్యం. వాళ్ళకి ఏపీ ప్రజల భవిష్యత్తు కన్నా అమరావతి కేంద్రంగా తాము పన్నిన రియల్ ఎస్టేట్ పన్నాగమే ముఖ్యమని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని మౌలిక వస్తువులు ఉండి 110 కిలోమీటర్ల జాతీయ రహదారులు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి 4 కార్పొరేషన్లతో పాటు ఉయ్యూరు, తాడిగడప వంటి మరో 2 మున్సిపాలిటీలు కలిగి ఉన్న మావిగన్ ప్రాంతానికి రాజధానిగా తొలి రోజు నుంచే పరుగులు పెట్టే శక్తి ఉందని మేధావులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 60 లక్షలకు పైగా జనాభా ఉండటం, వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉండటంతో వేగవంతమైన గ్రోత్ ఇంజిన్ గా పనిచేస్తుందని మేధావులు విశ్లేషిస్తున్నారు. అదే అమరావతి రాజధాని అయితే జనాభా లేని ఈ ప్రాంతంలో విద్యుత్ లైన్లు, రహదారులు, మురికి కాలువల దగ్గర నుంచి కొత్తగా నిర్మించుకోవాల్సి వస్తుందని, 1,00,000 ఎకరాల్లో వీటి నిర్మాణం పూర్తి చేయటానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో కూడా తెలీదు. మావిగన్లో అన్ని మౌలిక వస్తువులు ఉండటంతో తొలి రోజు నుంచే రాజధాని శరవేగంగా అభివృద్ధి మొదలవుతుంది. ఆచరణ సాధ్యం కాని అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్రానికి అసలు రాజధాని లేకుండా చేస్తున్నాడని రాజకీయ పరిశీలకుల నుంచి సామాన్య ప్రజల దాకా తేల్చి చెప్తున్నారు. చెన్నై సమీపంలో పోర్ట్, విమానాశ్రయం ఉండటం, ముంబైకి సమీపంలో పోర్ట్, విమానాశ్రయం ఉండటం వల్లే భారీ ఎత్తున పెట్టుబడులు తరలి రావటంతో ఆ నగరాలు స్వల్పకాలంలోనే మహానగరాలుగా రూపాంతరం చెందాయి. వాటి తరహాలోనే మావిగన్ కూడా మహానగరంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు రాజధాని ప్రాంతానికి మచిలీపట్నం పోర్టును అనుసంధానిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గటమే కాకుండా ఇది ఎగుమతులు, దిగుమతులకు ప్రధాన ఆర్థిక వాణిజ్య కేంద్రంగా వేగంగా ఎదుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సాగరమాల పథకం కింద మచిలీపట్నం పోర్టును జాతీయ రహదారులు, రైల్వే లైన్లతో అనుసంధానించే విధంగా పలు అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది. నౌకాశ్రయం, విమానాశ్రయం సమీపంలోనే ఉండటం వల్ల ఎగుమతులు, దిగుమతులకు అత్యంత అనువైన ప్రాంతం ఇది. ఐటీ వంటి స్మార్ట్ ఇండస్ట్రీస్తో పాటు భారీ ఎత్తున పరిశ్రమలు పెట్టడానికి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పట్టణాలు అత్యంత అనుకూలమైనవని పారిశ్రామికవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మావిగన్ కారిడార్ను రాజధానిగా ప్రకటించి అభివృద్ధి చేస్తే అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి సంస్థలు భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి పోటీ పట్టం ఖాయమంటున్నారు. అందుకే ఏపీ ప్రజలు మావిగన్కి జై, రాష్ట్ర భవిష్యత్తుకు జై అంటుంటే పచ్చముఠ మాత్రం అమరావతికి జై, మా అవినీతికి, స్కామ్లకి జై అంటోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.